మస్తాన్ గారు, నిజంగానే యాక్చువల్గా ఇది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కింద వాళ్ళ పర్యవేక్షణలో జరగాల్సింది. నాకు అది అనిపించింది. ఏదో ఏపీకి సంబంధించినటువంటి కోస్టల్ జోన్ మేబీ దేనికి ఉంటే దానికి ఉంటుందేమో ఈ సంస్థలకి, కానీ మరి ఆ ఎన్జిటి పర్యవేక్షణ కూడా ఉందో లేదో తెలియదు. రైట్లీ సైడ్ గుర్తు చేశారు రజనీ గారు. యాక్చువల్గా ఫస్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్జిటీనే, ఈ భీమిలి తీరంలో ఈ రకంగా అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి. సో ఈ కేసుకు సంబంధించి మీరేమంటారు సార్? ఇది ఎంతవరకు వీళ్ళని లైబుల్ చేసే అవకాశం ఉంటుంది సార్? మస్తాన్ గారు, మీ ఆడియో మీట్లో ఉంది సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సిటీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్న రజనీ గారికి, గఫూర్ గారికి, శ్రీనివాసరావు గారికి, మీకు కూడా సార్. ఇప్పుడు విశాఖపట్నం ఆర్థిక రాజధాని అంటారు. అసలు మొన్నటిదాకా అయితే అదే రాజధాని అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసిన పరిస్థితి. సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంది కదా అని చెప్పేసి అక్కడ విలువైన ఆస్తులను చేజిక్కించుకునేందుకు ఒక పథకం ప్రకారం ఇవన్నీ చేశారనేది నేనంట. అది తీర ప్రాంతం ఇక్కడనే కాదు, మీరు చూడండి వ్యవహారం అంతా గమనిస్తే మీకు అనేక మూర్తి యాదవ్ గారు, ఇప్పుడు జనసేనకు సంబంధించిన మూర్తి యాదవ్ గారు అనేక ప్రెస్ మీట్లు పెట్టారు. ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, బెదిరిస్తున్నారు, ఇవన్నీ కూడా మనకు నోటైన పరిస్థితి మనం చూసాం అక్కడ. సో ఇక్కడ ఇప్పుడు ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అసలు తీర ప్రాంతం ఈ విధంగా కొనుగోలు జరుగుతూ ఉంటే నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ దాదాపు 588 మీటర్లు అంటే అది 1/2 కిలోమీటర్ పైన అండి. అదే 588 మీటర్లు అంటే ఎంత? 1/2 కిలోమీటర్ పైన. కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. 588 మీటర్లు గోడ కట్టారు అంటే అసలు అది ఏం చేస్తున్నారు? వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారా? కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు అక్కడ తీర ప్రాంతం ఆ విధంగా? ఇప్పుడు వాళ్ళకి నిజంగా మన ఇంటి దగ్గర టౌన్ ప్లానింగ్ వాళ్ళు చిన్న గోడ కడితే వాడు వచ్చేస్తాడు. వాడు వచ్చేసి ముందు చైర్మన్ వస్తాడు, ఆ తర్వాత చైర్మన్ అంటే వాడు పెట్టుకున్న బ్రోకర్ లేకపోతే వాళ్ళు వస్తారు, ఆ తర్వాత బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఆ తర్వాత బిల్డింగ్ సూపర్వైజర్ వస్తాడు, టౌన్ ప్లానర్ కూడా వచ్చేస్తాడు చిన్న దీనికి. అక్కడ 1/2 కిలోమీటర్ పైన గోడ కడతా ఉంటే లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు ఏం చేశారు? అసలు నోటీసులు కూడా ఇవ్వలేదే. అసలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న చర్చా కార్యక్రమం అంతా ఏంటో తెలుసా అండి? హైకోర్టుకి ఒక పబ్లిక్ పిల్లు వేస్తే దాని మీద ఇచ్చిన డైరెక్షన్, ఆ డైరెక్షన్ కూడా వీళ్ళు సరిగా ఇంప్లిమెంట్ చేయలేకపోతే మళ్ళీ హైకోర్టు వాళ్ళే ఏంటయ్యా అక్కడే మేము ఆదేశాలు ఇచ్చినా కూడా జరగట్లేదంటే మళ్ళీ వీళ్ళు వెళ్ళి అప్పుడు పడగొడతాం బిగించేశారు. అంటే చూడండి, అసలు చేయాల్సిన ఉద్యోగం చేయకుండా ఉంటే హైకోర్టు ఉద్యోగం చేస్తున్నట్లు లెక్క అక్కడ. మరి హైకోర్టు కూడా నేను అనేది ఏంటంటే, సరే హైకోర్టు ఫస్ట్ అక్కడ పర్యావరణ ధ్వంసం జరుగుతుంది, నిబంధనలకు వ్యతిరేకంగా సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన అక్కడ జీవీఎంసీ కలెక్టర్, అక్కడ విశాఖపట్నం కలెక్టర్ కానీ, లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ, లేకపోతే ఇప్పుడు ఈ బీచ్కి సంబంధించి కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు కానీ అక్కడ ఏం చేస్తున్నారు? అసలు హైకోర్టు చెప్పందే మీరు ఎవరు ఉద్యోగాలు చేయట్లేదు అక్కడ అంటే, లేకపోతే మిమ్మల్ని ఎవరు ప్రభావితం చేశారు? గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేశారా? అసలు అలా ప్రభావితం అయ్యే అధికారులకు ఇక్కడ ఉద్యోగం చేసే హక్కు లేదు కదా. మరి వాళ్ళ మీద ఈ ప్రభుత్వం సంవత్సరం 3 నెలలు అయితే గతంలో అసలు ఆ గోడ కట్టేటప్పుడు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో, పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే ఏం చేశారో వాళ్ళందరినీ వాళ్ళ మీద చర్య తీసుకుంటానికి ఎందుకు మేనిమేషాలు లెక్కిస్తున్నారు? లేకపోతే అక్కడ ఉన్న గతంలో అధికారం అనుభవించిన వాళ్ళతో మీకేమైనా మిలాఖత్ అయ్యారా? హైకోర్టు ఒక పక్కన దుడ్డు కరబెట్టి పొడుస్తూ ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? మన సామాన్యుల దగ్గర అయితే ఒక ఎంతైనా చిన్న మొత్తం అయినా కూడా ముక్కుపిండి వసూలు చేస్తారే. అక్కడ 50 లక్షలేమో ఇప్పుడు అయింది, మళ్ళీ ఇంకో 50 లక్షలు కూడా అవుతా అంటున్నారు. అవన్నీ కూడా ప్రజలు కట్టిన పన్నులు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? వేల కోట్ల రూపాయలు అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థ ఉండి వాళ్ళు నిర్మిస్తూ ఉంటే అసలు జీవీఎంసీ హైకోర్టు కూడా అడగాలి కదా. హైకోర్టు అసలు వాళ్ళ దగ్గర వాళ్ళ ఆస్తులను సీజ్ చేసి అవసరమైతే వాటిని అమ్మి దాని ద్వారా
ఇక్కడ ఏదైతే కట్టారో వాటిని డెమాలిష్ చేయడం కానీ అక్కడ అవుతున్న ఖర్చులు కానీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జీవీఎంసీ డబ్బులు ఎందుకు పెట్టుకోవాలి? వీళ్ళందరూ అసలు ఏం చేస్తున్నారనేది ఇక్కడ ప్రధానమైన అంశం అండి. దీనిలో ఇక్కడ అధికార దుర్వినియోగం అనేది కనపడతా ఉంది. అసలు భీమిలి అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోనే పాత మున్సిపాలిటీ, అది ఎప్పటి మున్సిపాలిటీనో, అది ఒక అందమైన ప్రదేశం అని చెప్పేసి అంటారు. అంటే అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతుంది కాబట్టి, సమీపంలో ఉన్న మున్సిపాలిటీ, తీర ప్రాంతం కాబట్టి అక్కడ ఆస్తులు కనుక చేజిక్కించుకుంటే 100 కోట్లు 1000 కోట్లకి వెళ్తాయి త్వరలోనే అనే ఉద్దేశంతో ఆ నిర్మాణాలని చేపట్టడం జరిగింది. అసలు నేనేమంటానంటే, అసలు నిర్మాణాలు జరిగేటప్పుడు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో ఆ అధికారులందరి మీద కూడా చర్య తీసుకున్నప్పుడే రెండోసారి ఇట్లా తీర ప్రాంతంలో ఎవరన్నా ఏదన్నా చేయాలంటే వాళ్ళు భయపడే విధంగా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. ఇప్పుడు రుషికొండ చూడండి, గ్రీన్ ట్రిబ్యునల్ పదే వచ్చి అధికారులను పంపించింది. అప్పుడు ఆ కోర్టులు కూడా అక్కడికి ఒక కమిటీని పంపించాయి, పర్యావరణ కమిటీ వచ్చింది. అన్నీ వచ్చినా కూడా వాళ్ళందరినీ ఏమార్చే విధంగా మన ఐఏఎస్ అధికారులు పనిచేశారు. అక్కడ వాళ్ళకేమో అక్కడ సీఎం ఆఫీస్ కాదని చెప్పారు. ఆ తర్వాత ఏమో ఒక కమిటీని వేసి సీఎం ఆఫీస్ ఇక్కడ పెడితే బాగుంటుందని ఒక రిపోర్ట్ ఇప్పించారు. మరి ఆ కోర్టులు కూడా ఏం చేస్తున్నాయి? అసలు కోర్టులు కూడా, బాబు నువ్వు అది సీఎం ఆఫీస్ కాదన్నావు, కట్టావు, ఫస్ట్ ఇన్ని ఎకరాలే అన్నావు, తర్వాత బోడిగుండు చేశారు, ఆ పర్యావరణానికి మొత్తం హాని జరిగింది అనేది కోర్టులు కూడా ఉపేక్షించడం ఏంటి? కోర్టులు కూడా కనీస చర్య తీసుకోవాలి కదా. కోర్టులు కూడా ఏమార్చినప్పుడు కోర్టులు ఏ విధంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది? సో అధికారం ఉన్న వాడికి కోర్టులు సైతం తలకాయ ఊపుతాయి అన్నట్టుగా జరిగిన ఈ 2 అంశాలు. ఇప్పుడు చూడండి, హైకోర్టు గత సెప్టెంబర్లోనో నవంబర్లోనో ఇచ్చింది, ఇప్పుడు ఇవాళ జులై వచ్చింది. అక్కడ ఉన్న నిర్మాణాలని వెలికి తీయడానికి, డెమాలిష్ చేయడానికి 8 నెలలు పడుతుంది. చూడండి, ఒక 10 బుల్డోజర్లు చేస్తే సాయంత్రానికి లేకపోతే ఒక వారం రోజుల్లో తీసి అవతల పడేస్తారు. అక్కడ మరి ఏం చేస్తున్నారు అంటే, అక్కడ అధికార యంత్రాంగం ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎవరైతే ఆ నిర్మాణాలు చేపట్టారో వాళ్ళతో మిలాఖత్ అయి ఉంది. అందువల్ల చర్య తీసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం మారింది, వాళ్ళు వేరే పార్టీ, వీళ్ళు వేరే పార్టీ. కనీసం ఆ దిశగా అన్నా కూడా వీళ్ళు చర్య తీసుకోవట్లేదంటే మరి ఈ ప్రభుత్వం కూడా ఎందుకు మేనవేషాలు లెక్కిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అవును సార్, అయితే అక్కడ మరీ చాలా పకడ్బందీగా చాలా దృఢంగా కట్టారంటున్నారు. ఎంత దృఢంగా కట్టినా వాటిని పగలగొట్టడానికి ఇన్ని రోజులు అయితే పట్టదు. ఇది మొత్తానికి వాంటెడ్లీ జరుగుతున్నటువంటి జాప్యం. మైన్స్ దోచుకెళ్తున్నారు సార్, కొండలు దోచుకెళ్ళిపోతున్నారు. కొండలు ఉండట్లేదు అక్కడ, కొండలు రాత్రికి రాత్రి మామైపోతున్నాయి, విదేశాలకు తరలిస్తున్నారు. ఆ క్వార్జ్ కన్జ్యూమ్ ఏమైపోతుంది అక్కడ, ఇసుక గుట్లు వచ్చేస్తుంది, కొండలు వచ్చేస్తుంది. సార్ అది నెక్స్ట్ కమింగ్ డేస్ లో అదే హైలైట్. ఇది మనం అందరం దాని మీద ఇక మాట్లాడుకోవాల్సి వస్తుంది. క్వాడ్స్ అనమాట. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఇంకో కొత్త వ్యక్తి ఏం కాదు, 1 by 1 మైన్సే ఎక్కడో లోతు 100 మీటర్ల లోతులు తవ్వేసి అమ్మేసుకుంటుంటే ఇక్కడ ఒక 10 మీటర్ల లోతో లేదా 5 మీటర్ల లోతు అంతకంటే తవ్వలేరు కదా లోపలికి. అవును, 10 అడుగులు, ఒక 15 బుల్డోజర్లు తీసుకుంటే అయిపోద్ది. కానీ ఖచ్చితంగా అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తుంది. హైకోర్టు ఆదేశాలు కూడా ధిక్కరించేలాగా అక్కడ జరుగుతుంది అనేది నేను చెప్తాను. ఈ విషయంలో జనసేన మొదటి నుంచి ప్రొయాక్టివ్గా ఉంది కాబట్టి వారికే బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది. మరి పిల్లేశారు, అది దాన్ని కోర్టు అడ్మిట్ చేసుకుంది, దానికి తీవ్రమైనటువంటి ఇవి కూడా ఇచ్చింది, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మరి అవి అడ్హేర్ చేయాల్సినటువంటి ఇంప్లిమెంటేషన్ జరగాల్సినటువంటి బాధ్యత చివరి వరకు చూడాల్సింది కూడా ఉంటుంది మరి.